ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ సంవత్సర ప్రారంభంలో మనం ఉన్నాము. మరి ఈ పూట ఉదయకాలము దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథములో నుంచి న్యాయాధిపతుల గ్రంథములో 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితో నున్న జనులందరూ వేకువనే లేచి యొర్దాను బావి ఏరోదు బావి దగ్గర దిగి, ఇదిగో ఉత్తర దిక్కునున్నటువంటి మిద్యానీయుల యొక్క దండుపాలెము వారు కనబడెను. ఈ వాక్యములో దేవుడు దూతను పంపించి మరి ఆ బావి దగ్గర నుంచి దేవుడు గిద్దోనుతో మాట్లాడిన సంగతి దూతను పంపించి, పరక్రమము కలిగిన బలాజ్ఞుడా, ఇదిగో నీవు దేవుని వలన బలము పొందితివని చెబుతూ ఈ మాటలో తూర్పు దిక్కున మిద్యానీయుల యొక్క దండుపాలెము దగ్గరికి వెళ్ళమని చెప్పగా, వారు 3వ వచనములో మనం చదివితే, కాబట్టి నీవు ఎవడికి భయపడక వణుకుచున్నావో వాడు త్వరపడి గిలాదు కొండ వద్దకు తిరిగి వెళ్ళవలెనని జనులు వినినట్లుగా ప్రకటన చేయమని గిద్దోనుతో చెప్పాను. వాస్తవానికి ఇక్కడ వాక్యం చెప్పిన మాట ఏంటంటే, మిద్యానీయుల మీదకి యుద్ధమునకు బయలుదేరటానికి మరి రాయబడినటువంటి మాటలో మీరు చదివితే అనేక ఇజ్రాయెల్ ప్రజల్ని పిలిచారు. అక్కడ ఆ ప్రజలందరిలో కూడా మనం చూస్తే 32,000 మంది ప్రజలు వచ్చారు. ఈ 32,000 మందిలో మీరు గమనించినట్లయితే ఈ జనాలను చూసి ఇక్కడ ఉన్నటువంటి గిద్దోను కూడా అనుకుంటున్నాడు, పర్లేదు వాళ్ళని మనం జయించడానికి ఎంతమంది వచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనంలో మళ్ళా ఒక ప్రకటన చేయమన్నాడు. మీరు వారిని చూసి వణుకుచున్నవారు, భయపడుతున్నవారు ఈ కొండ విడిచి వెళ్ళిపోవని చెప్పగా, వారు వెళ్ళిపోవటానికి ఎంతమంది బయలుదేరారో చూడండి. మీరు గమనించినట్లయితే 22,000 మంది వెనకకు తిరిగినట్లుగా రాయదు. 22,000 మంది వెనక్కి తిరిగారండి ఒక్కసారి అకస్మాత్తుగా. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరనంటే భయపడుతున్నటువంటి వారు, వణుకుచున్నవారు సమస్యలను చూసి. సరే, 32,000 మందిలో 22,000 మంది తీసేస్తే 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిని మనం గమనించవచ్చు. ఈ 10,000 మందిని మరి చూసి పర్వాలేదు వీళ్లతోనైనా యుద్ధము చేద్దామని అంటే తిరిగి మరలా దేవుడు చెప్తున్నాడు. ఏమని అనేది మనం గమనించినట్లయితే, ఇదిగో వీళ్ళని నీటి యొక్క వీళ్ళు నీళ్లు త్రాగుతున్నటువంటి వారిని గమనించు. కొందరు వంగి గతుకుతున్నవారు, కొందరు చేతితో తీసుకొని గతికే వాళ్ళు ఉన్నారు. ఇందులో కొంతమందిని ఫిల్టర్ చేయమంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 9,700 మంది మళ్ళా వాళ్ళు ఇటువంటి బలహీనతలు కలిగిన వారు. అంటే ఈ బలహీనతలు ఎటువంటిది అని అంటే, వీళ్ళకి ఏమాత్రం చురుకు లేనివారు, పని మీద శ్రద్ధ లేనివారు, మరి ఏమాత్రము కూడా వాళ్ళకి పట్టనట్లటువంటి స్వభావం కలిగిన వారు. మిగిలినది ఎంతమంది అంట? 300 మంది మిగిలారు. ఈరోజు ఈ వాక్యమును చెప్పటానికి గల కారణం మీరు గమనించాలి. దేవుని యొక్క బలమైన కార్యాలు మనం పొందుకోవాలంటే గడిచినటువంటి సంవత్సరాలలో మనం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు దేవుణ్ణి వెంబడించడానికి భయపడుతుంటారు.
భయపడేవాడు, పిరికివాడు దేవుని రాజ్యములోనికి చేరాలని వాక్యం చెప్తున్న మాట. రెండోది మనం గమనించినట్లయితే కొందరు శ్రద్ధ లేని వారు, నిర్లక్ష్య స్వభావం కలిగిన వారు ఈ 9,700 మందిలో కనపడుతుంటారు. ఈ 300 మంది ఎవరనంటే దేవుని యందు మరి ఆయన చెప్పినట్లుగా నడుచుకునేవారు. ఈ 3 గుంపుల్లో ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి మాట, మీరు ఏ రీతిగా ఉన్నారు, ఏ రీతిగా నడుచుకుంటున్నారు? మనుషులకు భయపడి, సమస్యలకు భయపడి గత దినాలలో నీ ఆత్మీయ జీవితం కొనసాగిస్తున్నావా? శ్రద్ధ లేని నిర్లక్ష్య స్వభావం వలన నువ్వు ఆత్మీయతలో నువ్వు కొనసాగిస్తున్నావా? దేవుడు చేసే ప్రతి కార్యాలు చూడలేరు. లూకాసు వార్తలో 12వ అధ్యాయము 5వ వచనంలో మీరు చదివితే, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేసేదను, చంపిన తర్వాత నరకములో పడదోయు శక్తి గల వానికి భయపడాలి, ఆయనకు భయపడాలి కానీ అని మీరు ఆయనతో, అక్కడున్న వారితో చెప్తున్నమాట. మనుషులకు కాదు, మనిషిని నరకములో పడేసేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. ఆయనకి భయపడాలి. ఈరోజు భక్తి జీవితంలో ఈరోజు ఖచ్చితముగా భయభక్తులు కలిగినటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. కొందరు భయపడి 22,000 మంది వెళ్ళిపోయినట్లుగా చాలామంది ప్రారంభంలో ప్రార్థనలో దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళకు కలిగిన శ్రమను బట్టి, వాళ్ళకు కడుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి, వారికి ఎదురైనటువంటి కొన్ని పరిస్థితులను బట్టి భయపడిపోయి వెనకంచి వేశావా? వాక్యం చెప్తున్న మాట, భయపడద్దు, దిగులు పడద్దు, జడియద్దు. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితులైనా ఆయన చక్కపరచగలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న ఆయన పేరు నజరేయుడైన యేసు. మీరు గమనించినట్లయితే భయపడేటువంటి స్వభావం కొందరిలో ఉంటుంది. అందుకని వాక్యం ఏమై ఉన్నదంటే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయు గుర్రములను రథములను వీటిని కంటే విస్తారమైన జనములు చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తి దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. ఏటిని చూసంట? మనుషుల యొక్క సామర్థ్యతను చూసి కాదు, మనిషి యొక్క పరిస్థితులను కాదు నువ్వు చూడాల్సింది. నేను ఐగుప్తిలో నుంచి, అనగా లోకములో నుంచి, పాపముల, వ్యసనముల, బలహీనతల్లో అనేకమైనటువంటి శాపం అనే కాడిలో నుంచి దేవుడు విడిపించిన యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఉండాలి. రథములను బట్టి, గుర్రములను బట్టి, విస్తారమైన జనములను బట్టి, మనుషుల యొక్క ఆలోచనలు బట్టి కాదు. నువ్వు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను రప్పించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయనకి భయపడినట్లయితే నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఈ సంవత్సరంలో జయము పొందుతావు, జయకార్యములు నువ్వు చూడగలుగుతావు. చూడండి, మనం చూస్తే ఇర్మియా గ్రంథములో 48వ అధ్యాయం 10వ వచనములో, యెహోవా కార్యములు శ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడుగా కాకుండా రక్తమును, ఓడులను మనం గమనించినట్లయితే ఇదిగో వీటినన్నిటినీ శాపగ్రస్తుడగునట్లుగా రాయబడి ఉన్నది. ఏదేదో ఆచారాలు చేస్తే శాపాలు అవి కాదు. యెహోవా కార్యములు శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధగా చేసినట్లయితే శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడని వాక్యం చెప్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనములో రాయబడినటువంటి విషయములో మీరు గమనించి దేవుని మాటలు, ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు మీరు గమనించినట్లయితే, ప్రభు చెబుతున్న మాటల్లో మీరు సత్యమును తెలుసుకొని దేవుణ్ణి మనము శ్రద్ధగా, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభుతో నిబంధన కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా, ఇదిగో ఈరోజు ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో నిర్లక్ష్యముగా ఉన్నావు. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడేమైనది, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి దోపము వేయించు ఉండగా తను సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు శ్రద్ధ కలిగి ఉండండి. దేవుడి పనిలో శ్రద్ధగా ఉండమంటున్నాడు. ఏ పని అయితే నీకు అప్పచెప్పాడు, విశ్వాసిగా ఉన్నావా,
శ్రద్ధగా నీ విశ్వాసాన్ని కొనసాగించు. సంఘములో ఆసక్తిగా ఉన్నావా, ఆసక్తి విషయంలో శ్రద్ధ చూపు. సంఘములో దేవుడు ఒక పాత్రగా నిన్ను వాడుకుంటున్నాడా, ఆసక్తితో చెప్పు. దేవుని పనిని కొనసాగించు శ్రద్ధకని. అప్పుడు దేవుడు అన్ని విషయంలో కూడా నీకు కావలసినటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఆయన నీ పట్ల నెరవేర్చగలిగినవాడు. కాబట్టి శ్రద్ధాభక్తి లేకోకుండా అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఎక్కడ కూడా నువ్వు బలహీనుడు అయిపోవద్దు. వాక్యం చెప్తున్న మాట రాయబడినటువంటి విషయంలో మీరు చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఎన్నో గొప్ప కార్యములు చేస్తాడు. ఒక పిరికివాడుగా ఉండేటువంటి గిద్దోన్ని పరక్రమము కలిగిన బలాజ్ఞుడా అనేటట్లుగా ప్రభు చేయటానికి దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా, మరి కొందరు భయపడి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, కొందరేమో నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఆ 300 మందినే మిడతల దండు వలె ఉన్నటువంటి మిద్యానీయులను అందరినీ కూడా హతము చేయటానికి దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో దేన్ని జయించాలన్నా దేవుడి మీద ఆధారపడి దేవునికి భయపడు, దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు అప్పగించిన పనిలో చక్కగా చేయి. అన్ని విషయముల్లో దేవుడు నిన్ను ఒక బలమైన సాధనగా ప్రభు నిన్ను వాడుకొని ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృప, దయా సంకల్పమును బట్టి నాయనా, ఇదిగో ఈ ఉదయకాలము గిద్యోనును ఉద్దేశించి కొందరు నాయన భయపడి వెళ్ళిపోయిన బలహీనులు ఉన్నారు, కొందరు నిర్లక్ష్యముగా ఉండి వెనకపడిపోయిన వారు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారేమో వారిలో ఉన్న భయాలను తొలగించండి, వారిలో ఉన్న నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి. మీ అందే భయభక్తులు గల వారిని ఇదిగో నువ్వు బహుగా ఆశీర్వదించగలిగిన దేవుడు, నీ కృపలో స్థిరపరచగలిగిన దేవుడు. నీ బిడ్డలను అన్ని విషయాల్లో నీ చేతులకు అప్పగిస్తూ సర్వమహిమ, ఘనత, ప్రభావాలు నీకే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. ఆమేన్.